హే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సఖీ ఫ్రెండ్లీ. చెప్పాను కదా లాస్ట్ వీక్ మేము చిత్తూరుకి వెళ్ళినాము అని చెప్పి. ఆ రోజు అలానే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వద్దామని చెప్పి వెళ్ళాను. అందుకని అట్లే వెళ్ళాము చిత్తూరు నుంచి. అది డాడీ శబరిమల వెళ్ళేసి వచ్చినప్పుడు ఇరుముడికి కూడా పోలేదు. అందుకే ఎందుకో డాడీని చూడాలనిపించింది. అందుకని చెప్పి డాడీ వాళ్ళకి కూడా ఏమి చెప్పలేదు వస్తున్నాను అని చెప్పి. సడన్గా సర్ప్రైజ్ ఇద్దాంలే అని చెప్పి వెళ్తున్నాము. ఆ రోజంతా వర్షం పడుతూనే ఉంది, ఆగట్లేదు అసలు, కంటిన్యూగా పడుతూనే ఉంది. ఇలానే మార్నింగ్ నుంచి పడుతూనే ఉంది వర్షము. కంటిన్యూగా డైలీ వర్షాలు పడుతూనే ఉండడం వల్ల ఈ కలవకుంటలో కూడా గేట్లు ఎత్తేసారు. వాటర్ ఫుల్గా ఫ్లో పోతూ ఉంది. స్లోగా వెళ్తూ చూస్తున్నాను, వీడియోస్ తీసుకుంటున్నాను. నేనైతే హ్యాపీగా చూస్తున్నాను. పైకి వెళ్ళింటే ఓకే, కానీ మళ్ళీ లేట్ అవుతుంది కదా, మళ్ళీ నేను తిరుపతికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆగలేదు, వెళ్ళిపోయాము. అక్కడ కనిపిస్తుంది కదా, అది పులిగుండు. ఆ పులిగుండు అంటే ఒక ఎమోషన్ అనుకోండి. మా రూట్లో ఉన్న వాళ్ళందరికీ, మా ఏరియాలో వాళ్ళకి చాలా ఎమోషనల్. చిన్నప్పటి నుంచి అక్కడ దాన్ని చూసే నాకు తెలిసి మోస్ట్లీ తిరుగుతూ ఉంటాం ఎక్కువ దాని చుట్టూనే. పెన్మూరు కానీ చిత్తూరు కానీ అన్నిటికీ, టెంపుల్ కానీ. మోస్ట్లీ సంక్రాంతి అప్పుడు చాలా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. సంక్రాంతి అంటేనే పులిగుండు దగ్గర బాగా జాతరలాగా, తిరునాళ్ళలాగా చేస్తారు. పులిగుండు కనిపిస్తుందంటే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇల్లు దగ్గర వచ్చేసింది, మేము మా ఇంటి దగ్గరకు వచ్చేస్తున్నాము అని చెప్పి. ఎక్కడి నుంచి అయినా కనిపిస్తుంది మోస్ట్లీ, అదంత హైట్ ఉంటుంది కదా, అది కనిపించిందంటే నేను దగ్గరలో ఉన్నాము, ఇంటి దగ్గరలో ఉన్నాము, ఇంకెళ్ళిపోతాము అని చెప్పి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఫుల్ వర్షాలు కదా, ఇక్కడ చెరువు నిండిపోయి వంకపోతూ ఉంది. నేను ఇక్కడ వీడియోస్ కూడా తీసుకున్నాను కొన్ని. చెరువు చాలా పెద్దది. నా చిన్నప్పుడు ఒకసారి నిండింది, ఈ మధ్యలో ఒక 3-4 years బ్యాక్ ఒకసారి నిండింది, ఇప్పుడు నిండింది. చాలా పెద్దది, అసలు నిండదు. అన్ని చెరువులు నిండిన తర్వాతే నిండుతుంది ఈ చెరువు. చెరువు దాటుకుంటే ఇంక మా ఊరు వచ్చేసింది. మా ఊరికి వచ్చేసినానంటే ఇంక మా డాడీని చూసేయచ్చు అని ఒక హ్యాపీ అనమాట. ఎందుకో తెలియదు, నాకు డాడీ పిచ్చి, అమ్మ పిచ్చి కన్నా కూడా ఆ డాడీ పిచ్చే ఎక్కువ. వాళ్ళకి అసలు తెలియదు నేను అట్లా వస్తున్నానని కూడా, అసలు చెప్పని కూడా లేదు. డాడీనే వస్తానని చెప్పాను నా దగ్గరికి, ఆయన నేను చెప్పలేదు వస్తున్నాను అని చెప్పి. పాపం కాళ్ళంతా ఊదిపోయినాయి, శబరిమల కొండ ఎక్కినాడు కదా అక్కడ. సో మళ్ళీ ఎందుకు ఇబ్బంది అని, ఎలాగో చిత్తూరుకి వస్తున్నాం కదా అని చెప్పి ఆ నుంచి అలా వచ్చేయచ్చు కదా అని చెప్పి చెప్పని కూడా లేదు, వచ్చేసాము. ఇలా ఇంకా దగ్గరకు వచ్చేసాము మా ఇంటికి. ఇంక చూడే మా ఇల్లు కనిపిస్తుంది, అదే మా ఇల్లు. హ్యాపీనెస్ ఉంటుందంటే ఇంకా అసలు మా డాడీని చూసానంటే ఇంకా చాలా, ఇంకా అదే ఏదైనా కొండ మీద దిగి వచ్చినట్టు అనమాట. మా డాడీ అక్కడే ఉన్నాడు, కరెక్ట్గా నా కోసమే ఉన్నాడేమో. షాప్ ఉంది మా డాడీకి, షాప్ నుంచి ఇప్పుడే వచ్చాడు అనుకుంటా, ఇంకా భోజనం కూడా చేయలేదు, కరెక్ట్గా నా కోసమే ఉన్నాడు అక్కడ. శబరిమల వెళ్ళాడని చెప్పాను కదా, ఇంకా ప్రసాదాలు తెచ్చాడు, అవి తీసుకెళ్దామని అన్ని ఎత్తుకుంటున్నాను. ఇంకా నా భాగం నాకు రావాలి కదా, లేకపోతే నేను ఒప్పుకోను. నా కోసం మళ్ళీ సపరేట్గా తెస్తాడు మా డాడీ. ఇంకా మళ్ళీ బయలుదేరాలి, తిరుపతికి వెళ్ళిపోవాలని త్వరగానే బయలుదేరేసాము, రిటర్న్ అయిపోవాలి కదా అని చెప్పి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అలాగ బ్యాగులు, కవర్లు అంతా కార్ డిక్కీలో నిండాలన్నమాట. అప్పుడే సాటిస్ఫాక్షన్, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము అని చెప్పి. ఏమొద్దన్నా వాళ్ళు వినరు, మనకి కావాల్సిందని వాళ్ళు ఇచ్చి పంపించేస్తారు. ఇంకా మా ఊళ్ళో మా ఇల్లు అంటేనే గ్రీనరీ, అసలు ఇల్లే కనిపించేది బయట నుంచే చూస్తే. ఇంటి చుట్టూ చెట్లే ఉంటాయి. మా డాడీకి చెట్లు అంటే అంత ఇష్టము. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మా షాపు. ఇంకా అక్కడ నుంచి నాకు ఇంటికి కావాల్సిన మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక కవర్ అంతా నిండుతుంది అనమాట. అలా తీసుకొని దాన్ని ఇంకా కార్లో డిక్కీలో వేసేసుకొని తిరుపతికి వెళ్ళిపోవడమే. ఇంకా లేదు, ఇంకట్లే మా ఇంటికి కూడా వెళ్ళాలి. మా అత్తయ్య, మా మామయ్య వాళ్ళు ఉన్నారు కదా, అంటే మా అమ్మ, మా నాయన అని, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూసేసి రిటర్న్ అయిపోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.